అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు ఎండలు మండే అరేబియా దేశంలో ఒక చిన్న పట్టణం ఉండేది. ఆ పట్టణంలో అలాడిన్ అనే ఒక పేద బాలుడు ఉండేవాడు. అలాడిన్ దగ్గర బంగారం లేదు, ఆస్తి లేదు. కానీ అతని మనసు మాత్రం బంగారం కన్నా విలువైనది. రోజు అల్లాడిన్ చిన్న చిన్న పనులు చేస్తూ తన అమ్మతో కలిసి కష్టపడి జీవించేవాడు. అమ్మ అంటే అల్లాడిన్కి ప్రాణం. అమ్మ కష్టపడుతుంటే అల్లాడిన్ హృదయం కరిగిపోయేది. కానీ అల్లాడిన్లో ఒక చిన్న లోపం ఉంది. అతడు చాలా మంచివాడైనప్పటికీ పని చేయటంలో చాలా బద్ధకం. రేపు చేద్దాం, మాపు చేద్దాం అంటూ పనిని చేయకుండా మానేసేవాడు. ఒకరోజు అల్లాడిన్ మార్కెట్లో తిరుగుతుండగా అందమైన బట్టలు, విలువైన ఆభరణాలు చూసి, అబ్బా, నా జీవితం కూడా ఇలా మారితే ఎంత బాగుండేది అని మనసులో అనుకున్నాడు. కానీ అతనికి తెలియదు, ఆ కోరికే అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని. ఎందుకంటే అక్కడే అల్లాడిన్ని గమనిస్తూ ఒక రహస్య వ్యక్తి దూరంగా నిలబడి ఉన్నాడు. అతడు ఎవరు? అల్లాడిన్ జీవితంలో ఏమి జరగబోతుంది? ఒక ఉదయం అల్లాడిన్ మార్కెట్కి వెళ్తుండగా అతని దగ్గరికి ఒక వింత మనిషి వచ్చాడు. చూడడానికి అతడు పొడవాటి గడ్డంతో, మోసపూరితమైన కళ్ళతో, తీయని మాటలతో, అల్లాడిన్, నువ్వు చాలా మంచివాడివయ్యా అని చెప్పాడు. నాకు ఒక చిన్న సహాయం చేస్తావా అని అల్లాడిన్ని అడిగాడు. దానికి అల్లాడిన్ ఏమీ ఆలోచించకుండా సరే అన్నాడు. ఆ మనిషి అల్లాడిన్ను పట్టణం బయట ఉన్నటువంటి ఒక భయంకరమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ భూమి మధ్యలో ఒక చిన్న రంధ్రం. ఇది ఒక పాత గుహ. లోపల ఒక దీపం ఉంది. దాన్ని తీసుకొని రా అల్లాడిన్ అని చెప్పాడు ఆ మనిషి. అల్లాడిన్ గుహలోకి చిన్నగా దిగాడు. లోపల అద్భుతం. బంగారంలాగా మెరిసే చెట్లు, విలువైన రత్నాలు, చుట్టూ వెలుగులు. కానీ అల్లాడిన్ కళ్ళల్లో పడింది మాత్రం ఒక పాత పాడైపోయిన దీపం. ఇదేనా ఆ దీపం అని ఆశ్చర్యపోయాడు. అది తీసుకొని పైకి రావడానికి ప్రయత్నించాడు. అంతలో గుహద్వారం మూసుకుపోయింది. అల్లాడిన్ భయపడ్డాడు. చీకట్లో ఒంటరిగా కూర్చున్నాడు. భయంతో ఆ దీపాన్ని చేతిలో పట్టుకొని తుడుస్తూ ఉండగా ఒక్కసారిగా బలమైన వెలుగు, పొగ మరియు ఒక భయంకరమైన స్వరం. ఓ నా యజమాని, నన్ను విడుదల చేసిన వాడివి నువ్వేనా? ఆ మాటలకి అల్లాడిన్ షాక్ అయిపోయాడు. ఇంతకీ ఈ స్వరం ఎవరిది? ఆ దీపంలో ఉంది ఎవరు? చీకటితో నిండిన గుహలో అల్లాడిన్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. చేతిలో ఉన్న ఆ పాత దీపం నుంచి పొగ ఇంకా పెరుగుతోంది. అల్లాడిన్ భయంతో వెనక్కి తగ్గాడు. అంతలో ఆ పొగ మధ్యలో నుంచి ఒక భారీ ఆకారం కనిపించింది. మెరిసే కళ్ళు, గంభీరమైన స్వరం, ఆకాశాన్ని తాకే అంత ఎత్తు. నా యజమాని, నన్ను పిలిచింది నువ్వేనా? అల్లాడిన్ వణుకుతూ నువ్వెవరు అని అడిగాడు. దానిలో నుంచి బయటకు వచ్చిన జిన్ను చిరునవ్వుతో, నేను ఈ దీపంలో వందల సంవత్సరాలుగా బందీగా ఉన్నాను. ఈ దీపాన్ని తుడిచిన వాడే నా యజమాని. నేను నీ ఆజ్ఞలను అనుసరిస్తాను. ఆ మాటలను అల్లాడిన్ నమ్మలేకపోయాడు. నువ్వు నిజంగా ఏదైనా చేయగలవా అని అడిగాడు అల్లాడిన్. జిన్ను గంభీరంగా, నీ కోరికలు నాకు ఆజ్ఞలు, కానీ జాగ్రత్తగా కోరుకో. ప్రతి కోరికకు ఒక ఫలితం ఉంటుంది. ఆ మాటలకు అల్లాడిన్ కొద్దిసేపు ఆలోచించాడు. అతని కళ్ళ ముందు అమ్మ కష్టపడుతున్న రూపం, ఆకలితో ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయి. చివరికి ధైర్యం చేసి అల్లాడిన్ అన్నాడు, ముందుగా ఈ గుహ నుంచి నన్ను బయటకు తీసుకెళ్ళు. ఆ మాటలకు జిన్ను చేతిని ఊపాడు. ఒక్కసారిగా వెలుగు,
అల్లాడిన్ గుహ బయట సురక్షితంగా నిలబడ్డాడు. కానీ అతనికి ఇంకా తెలియదు ఈ దీపం అతని జీవితాన్ని సంతోషంతో పాటు పరీక్షలతో నింపబోతుందని. అల్లాడిన్ తదుపరి కోరిక ఏమిటి? ఈ శక్తి అతనికి ఆశీర్వాదమా, శాపమా? గుహ నుంచి బయటకు వచ్చిన అల్లాడిన్ ఆకాశాన్ని చూసి దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని చేతిలో అదే పాత దీపం. అల్లాడిన్ నెమ్మదిగా దీపాన్ని తుడిచాడు. పొగ, వెలుగు, మళ్ళీ భారీ ఆకారం బయటికి వచ్చింది. నా యజమాని, నీ ఆజ్ఞ చెప్పు. జిన్ను స్వరం ఇంకా గంభీరంగా వచ్చింది. నీకు 3 కోరికలు, కానీ జాగ్రత్తగా కోరుకో. అల్లాడిన్ గుండె వేగంగా కొట్టుకుంది. బంగారం, రాజ్యాలు, శక్తి. అతని మనసులో 100 కోరికలు. కానీ అతనికి గుర్తొచ్చింది అమ్మ ముఖం. ఆమె అలసిపోయిన కళ్ళు. అల్లాడిన్కి మొదటి కోరిక కోరాడు. నా అమ్మ ఇంకా కష్టపడకూడదు, మాకు సరిపడా జీవితం కావాలి. జిన్ను చేతిని ఊపాడు. ఒక్కసారిగా విలాసవంతమైన జీవితం, ఇల్లు, సంపద, ఆహారం. అల్లాడిన్ ఆనందంతో నవ్వాడు. కానీ అతని మనసులో ఒక చిన్న ఆశ మెల్లగా పెరుగుతుంది. ఇంకా ఎక్కువ ఉంటే అనే ఆలోచన. దాన్ని గమనించిన జిన్ను హెచ్చరించాడు. అతి ఆశ ప్రమాదానికి దారి తీస్తుంది. ఆ మాటలకి అల్లాడిన్ మౌనంగా నిల్చున్నాడు. ఈ శక్తి అతన్ని రక్షిస్తుందా లేక నాశనం చేస్తుందా? రెండవ కోరిక ఏమిటి? అల్లాడిన్ ఆశను అదుపులో ఉంచుకోగలడా? అల్లాడిన్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. పేదవాడైన అతడు ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాడు. కానీ ఈ సుఖం అందరికీ నచ్చలేదు. దూరంగా చీకట్లో నుంచి ఈ అన్ని విషయాల్ని గమనిస్తున్నాడు ఒక మనిషి. అతడే మాంత్రికుడు. అల్లాడిన్ చేతిలో అద్భుత దీపం ఉందని అతనికి తెలుసు. ఆ దీపం నా దగ్గర ఉండాలి అని మాంత్రికుడు ఒళ్ళు కొరుక్కుంటూ అన్నాడు. ఆ మాంత్రికుడు తన మంత్రాలతో అల్లాడిన్ యొక్క ఇంటిని, సంపదని, విలాసాన్ని, సంతోషాన్ని చూసి అసూయ మరింత పెరిగింది. మాంత్రికుడు ఒక పథకం వేశాడు. రాత్రి వేళ ముసలివాడి వేషంలో అల్లాడిన్ ఇంటి దగ్గరకు వచ్చాడు. పాత దీపాలు మార్చుకుంటాను, కొత్త దీపాలు ఇస్తా అని కేకలు వేయసాగాడు. ఇంటి లోపల అల్లాడిన్ లేకపోవడంతో అతని అమ్మ అనుమానం లేకుండా ఆ పాత దీపాన్ని అతనికి ఇచ్చేసింది. మాంత్రికుడి కళ్ళల్లో విజయం మెరిసింది. ఇప్పుడు ఆ శక్తి నాది అని లోపల నవ్వుకున్నాడు. ఆ దీపాన్ని తడిమాడు. పొగ, వెలుగు. ఓ నా యజమాని, నీ ఆజ్ఞ ఏమిటి? మాంత్రికుడు కర్కశంగా, అల్లాడిన్ అన్నీ కోల్పోవాలి. చీకటి అల్లాడిన్ జీవితాన్ని మెల్లగా కమ్ముకోవాలి అని మాంత్రికుడు జిన్నుని కోరాడు. అల్లాడిన్ దీపం తిరిగి దొరుకుతుందా? మాంత్రికుడి కుట్ర విజయం సాధిస్తుందా? అసూయ మనిషిని అంధుడిని చేస్తుంది. చివరికి అదే అతని నాశనానికి కారణమవుతుంది. అల్లాడిన్ ఇంటి ముందు ఒక్కసారిగా అన్నీ మాయమయ్యాయి. సంపద లేదు, ఇల్లు లేదు, సంతోషం అసలే లేదు. అల్లాడిన్ అనుకోని ఈ మార్పుకి భయానికి గురయ్యాడు. ఏం జరిగింది అని ఆశ్చర్యపోయాడు. అతనికి అర్థమైంది దీపం ఎవరు దొంగిలించారో అని. అల్లాడిన్ కూర్చొని ఆలోచించసాగాడు. ఈ దీపాన్ని ఎవరు దొంగిలించారు అని. బలం లేదు, శక్తి లేదు, కానీ అల్లాడిన్ దగ్గర బుద్ధి ఉంది. తన మనసును నమ్ముకొని అల్లాడిన్ మాంత్రికుడిని వెతకడానికి బయలుదేరాడు. దూర ప్రయాణాలు చేసి ఒక దేశానికి చేరుకున్నాడు. అక్కడ రాజప్రసాదంలో మాంత్రికుడు విలాసంగా జీవిస్తున్నాడు. అల్లాడిన్ భయపడలేదు. తన తెలివితో ఒక పథకం వేశాడు. వేషం మార్చుకొని ఆ రాజప్రసాదంలోనికి ప్రవేశించాడు.
మాంత్రికుడితో ఈ విధంగా అన్నాడు. మీ వద్ద ఉన్న దీపం నిజంగా అద్భుతమైనది. దాని శక్తి ఇంకా పెంచే మార్గం నాకు తెలుసు. అసూయతో నిండిన మాంత్రికుడు ఆ మాటలను నమ్మాడు. అల్లాడిన్ మెల్లగా అల్లాడిన్, దీపాన్ని నేనే తొడవాలి, అప్పుడే ఈ మంత్రం పనిచేస్తుంది అని చెప్పాడు. మాంత్రికుడు ఆ దీపాన్ని అల్లాడిన్కి ఇచ్చేశాడు. అల్లాడిన్ ఆ దీపాన్ని తడమసాగాడు. వెంటనే పొగ, వెలుగు, జిన్ను ప్రత్యక్షమైంది. ఓ నా యజమాని, మీ ఆజ్ఞ ఏమిటి? అల్లాడిన్ వెంటనే జిన్ను, మాంత్రికుడి శక్తిని తీసేయి, అతన్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించు. ఒక్కసారిగా మాంత్రికుడు మాయమయ్యాడు. దీపం మళ్ళీ అల్లాడిన్ చేతిలోకి వచ్చింది. అల్లాడిన్ నవ్వాడు, ఎందుకంటే ఈసారి అతడు శక్తితో కాదు, తెలివితో గెలిచాడు. ఇక నుంచి అల్లాడిన్ ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఈ దీపాన్ని ఎలా ఉపయోగిస్తాడు? శక్తి తాత్కాలికం, కానీ తెలివి ఎప్పటికీ విజయానికి దారి చూపిస్తుంది. దీపం కన్నా బుద్ధి గొప్పది. మాంత్రికుడు ఓడిపోయాడు. అల్లాడిన్ మళ్ళీ అద్భుత దీపాన్ని తన చేతిలో పట్టుకొని దానిని తడమడానికి ప్రయత్నించే లోపల ఒక్కసారిగా తన మనసులో తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. పేదరికం, కష్టాలు, అమ్మత్యాగం. అతని మనసులో ఒక్క ప్రశ్న, ఈ దీపం లేకపోతే నేనేమైపోతాను? జిన్ను ప్రత్యక్షమయ్యాడు. ఓ నా యజమాని, ఇంకా ఒక కోరిక మిగిలి ఉంది. అల్లాడిన్ చిరునవ్వుతో, జిన్ను, నాకు ఇప్పుడు అర్థమైంది, శక్తి కన్నా బుద్ధి గొప్పది. ఈ దీపంలో నువ్వు బందీగా ఉండకూడదు, నిన్ను స్వేచ్ఛగా విడుదల చేస్తున్నాను అన్నాడు. ఆ మాటలకు జిన్ను ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళల్లో కృతజ్ఞత మెరిసింది. నీ బుద్ధే నిన్ను నిజమైన రాజుగా చేస్తుంది అని. జిన్ను అన్నాడు. ఒక్కసారిగా దీపం సాధారణంగా మారిపోయింది. వెలుగు లేదు, పొగ లేదు, కానీ అల్లాడిన్ ముఖంలో సంతృప్తి ఉంది. అతడు తన శ్రమతో, తన తెలివితో, తన మంచితనంతో జీవితాన్ని గెలిచాడు. ఆ రోజు నుంచి అల్లాడిన్ ప్రజలకు సాయం చేస్తూ, న్యాయంగా పాలిస్తూ, సంతోషంగా జీవించాడు. ఆ విధంగా అల్లాడిన్ జిన్నుకి ఆ దీపం నుంచి స్వేచ్ఛను ఇచ్చాడు. తను మంచిగా బ్రతకడం నేర్చుకున్నాడు. అద్భుతాలు తాత్కాలికం, కానీ మంచితనం, తెలివి, కష్టపడేతనం శాశ్వత విజయాలను అందిస్తాయి. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.